యెహోవా నిన్ను పోలిన వారెవరు? మహాఘనుడవు, మహాత్యము గలవాడవు, యెహోవా నిన్ను పోలిన వారెవరు? మహాఘనుడవు, మహాత్యము గలవాడవు, యెహోవా నిన్ను పోలిన వారెవరు? అందరం మహాఘనుడవు, మహాత్యము గలవాడవు, నీ బల శౌర్యములు బలమైనవి, నీ బల శౌర్యములు బలమైనవి, నీ నామమే ప్రభావమైనది, నీ నామమే ప్రభావమైనది, యెహోవా నిన్ను పోలిన వారెవరు? మహాగణుడవు, మహాత్యము గలవాడవు. ప్రైజ్ ది లార్డ్. జనములకు రాజా నీవే ప్రభుడవు, నీతో సమానులెవరు? యెహోవా జనములకు రాజా నీవే ప్రభుడవు, నీతో సమానులెవరు? యెహోవా నీ బల శౌర్యములు బలమైనవి, నీ బల శౌర్యములు బలమైనవి, నీ నామమే ప్రభావమైనది, నీ నామమే ప్రభావమైనది, యెహోవా నిన్ను పోలిన వారెవరు? మహాఘనుడవు, మహాత్యము గలవాడవు, నీదు బలముచే భువిని సృజించి, నీ జ్ఞానముచే జగతిని చేసితివి, నీదు బలముచే భువిని సృజించి, నీ జ్ఞానముచే జగతిని చేసితివి, నీ బల శౌర్యములు బలమైనవి, నీ బల శౌర్యములు బలమైనవి, నీ నామమే ప్రభావమైనది, నీ నామమే ప్రభావమైనది, యెహోవా నిన్ను పోలిన వారెవరు? మహాఘనుడవు, మహాత్యము గలవాడవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తులో ప్రియులైనటువంటి సంఘ విశ్వాసులైన సేవకులైన మనందరం ఇక్కడ కలిసిన సందర్భాన్ని మనం ఎరుగుదాం. స్థానిక దైవజనులు ఇక్కడ సేవా పరిచర్య ప్రారంభించి దేవాది దేవుని మహాకృపను బట్టి 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలో వచ్చిన సందర్భంలో ప్రభు మనందరినీ నిలిపాడు. అందును బట్టి 2 చేతులు ఎత్తి ప్రభుకి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. క్రీస్తులో ప్రియులైన దేవుని బిడ్డలారా,
దేవాది దేవుడు ఈ భూమిని 5 రోజులు సృజించి 6వ రోజున మానవుని నిర్మాణం చేసి 7వ రోజున విశ్రాంతి తీసుకుని జీవించిన తర్వాత దేవుని అనాది సంకల్ప ప్రకారం ఒక తోటను వేసి దానిలో ఒక 2 మనుషులను కలగజేసి సృజించి అధికారము చేత సృజించినటువంటి ఆ భూమిని ఏలమని ప్రభు చెప్పాడు. ఇలాగా సహవాసం కొన్ని రోజులు జరుగుతూ ఉండగా సహవాసం దేవుని స్వరూపంలో చేయబడిన మనిషికి దేవునికి సహవాసం జరుగుతున్న కొన్ని రోజులలో కొన్ని కారణాల చేత కొన్ని అబద్ధ మాటలు వినటాన్ని బట్టి సహవాసం తెగిపోయింది. ఏదెను తోటలో సహవాసం తెగిపోతే దేవాది దేవుడు ఏ ఉద్దేశమైతే సహవాసాన్ని ప్రారంభించాడో ఆ తెగిపోయిన సహవాసాన్ని, అనగా మనిషికి దేవునికి తెగిపోయిన సహవాసాన్ని మరలా సహవాసాన్ని కలపటానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి 2024 సంవత్సరాల క్రితం కన్య మరియ గర్భమున జన్మించి 30 సంవత్సరాల వరకు తండ్రి దగ్గర పనిచేసి బాప్తీసం తీసుకొని 3.5 సంవత్సరం సేవ చేసి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. స్తోత్రం కలుగును గాక. అయితే ఆయన వెళ్ళిపోతే ఏంటయ్యా అనొచ్చు. ఈరోజు ఈ సంఘ విషయమై ఎన్నో దేవుని సభలో ప్రార్థన చేస్తూ ఉండగా ఒక విషయాన్ని, నా మనసులో పెట్టిన విషయాన్ని మనము వాక్య రూపంలో ధ్యానించి ముందుకు కొనసాగుదాం. ఈరోజు మన అంశ భాగం నాయకుని పిలుపు పరిచర్య. నాయకుని పిలుపు పరిచర్య. చెప్పాను కదా, దేవాది దేవుడు ఈ భూమి మీద 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకుని వారితో పాటు 120 మంది ఆనాటి క్రైస్తవ సంఘం ఉండగా వారు ఈ సంఘం భూమి మీద ఆశీర్వాదకరంగా ఉండాలని ఒక అధికారాన్ని చూపించాడు. కనుక నాయకుని పిలుపు పరిచర్య అనే అంశంలో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వమును పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు నియమించను. చాలు. ఇక్కడ దేవుని వాక్యంలోకి వెళ్ళే ముందుగా ఒక చిన్న మాట సలహా ఏంటంటే, ఒకవేళ మీ దగ్గర ఏదైనా సెల్ ఫోన్లు ఉన్నట్టయితే సైలెంట్లో పెట్టండి, లేదా స్విచ్ ఆపేయండి. ఇంకేదైనా ఉంటే కొంచెం పెట్టుకోండి. ఎందుకోసమంటే ఎందుకైనా మంచిది. ఇక్కడ బాగా గమనించండి. మొట్టమొదటిగా నాయకుని పిలుపు పరిచర్య అనే అంశంలో మనము ఆ దృష్టిని మనసులోకి తెచ్చుకుందాం. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మొట్టమొదటగా నాయకుని పిలవటానికి కారణం ఏమిటి అనే ఉద్దేశంలో మనం చదివినప్పుడు ఈ సంఘానికి శిరస్సు యేసు ప్రభువారై ఉన్నాడు. సంఘానికి శిరస్సు ఎవరు? యేసు ప్రభువారు. అయితే సేవకునికి శిరస్సు కూడా యేసయ్యే. సంఘానికైనా సేవకునైనా శిరస్సు ఎవరయ్య అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాగా మనం అనుకుంటా ఉంటాం కదా, సంఘము నాది అనుకుంటాం, లేకపోతే మా సహవాసం అనుకుంటాం. సంఘము నీది కాదు. అసలు నీవు కూడా నీ వ్యక్తివి కాదు. దేవుడు నిన్ను కొన్నాడు. నువ్వు దేవుని బిడ్డవి. నిన్ను నమ్మి
కొంతమందిని దేవుడు నీకు అప్పగించాడు. అంటే నేను పిలిచింది దేవుడే, మందును అప్పగించింది కూడా దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ వ్యక్తిని మందును నడిపించడానికి కావలసింది ఏంటంటే దేవుని యొక్క జ్ఞానం కావాలి. చెప్పాను కదా, సంఘానికి శిరస్సు యేసయ్యే, సేవకునికి కూడా శిరస్సు యేసయ్యే. అలా ఇంటప్పుడు అక్కడ నుండి రావాలి దేవుని యొక్క అధికారం. సంఘాన్ని నడిపించాలన్నా, సేవకులుగా ఈ భూమి మీద దేవుడు ఆశించినంత వరకు, హల్లెలూయా, ఎంతవరకు చెప్పండి, ఎంతవరకు? దేవుడు ఆశించినంత వరకు మనము పరిచర్య చేయగలగాలనంటే దేవాది దేవుని దగ్గర మనకి సమాచారం రావలసిందే. స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చదివినప్పుడు మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వాక్యం చదువుదాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వాక్యం. వచ్చి యేసయ్య చెప్తున్నాడు ఈ మాట. యేసయ్య చెప్తున్నాడు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది, కాబట్టి మీరు వెళ్ళాలి, సమస్త జనులను, హల్లెలూయా, వినాలి, జాగ్రత్తగా వినాలి. ఈ మాట యేసయ్య ఎప్పుడు చెప్తున్నాడు అనంటే మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత చెప్తున్న మాట ఈ మాట. స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు చెప్పండి? మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత, ఇంకా ఆయన ఆరోహణమై వెళ్ళిపోయే ముందుగా శిష్యులను పిలిచి, అప్పటికి శిష్యులు ఎంతమంది ఉన్నారంటే కేవలం 11 మంది మాత్రమే ఉన్నారు. ఈ మాట చెప్పేటప్పటికి 12వ వ్యక్తి లేడు. ఏమైపోయాడు అంటే యేసయ్యను అప్పగించి చనిపోయాడు. తర్వాత చీట్లు వేస్తారు, తర్వాత ఆ వ్యక్తిని కలపతాడు, అది వేరే విషయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. ఈ మాట ఎప్పుడు చెప్తున్నాడంటే శిష్యులతో చెప్తున్నటువంటి ఈ మాట. ఏం చెప్తున్నాడు? మరొకసారి చదువుదామా ఆ వచనాన్ని. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, వినండి వినండి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడింది. స్తోత్రం కలుగును గాక. ఎక్కడెక్కడంటే అధికారం యేసయ్యకి? ఎక్కడెక్కడ అధికారం? వినాలి, చెప్పాలి జాగ్రత్తగా. పరలోకమందును భూమి మీదను సర్వ అధికారము నాకు ఇవ్వబడింది. స్తోత్రం కలుగును గాక. అంటే పరలోక యేసయ్యకి అధికారం ఇవ్వబడింది. అదే రీతిలో ఈ భూమి మీద కూడా కొన్ని అధికారాలు ఉన్నాయి. ఈ అధికారాలు తాత్కాలికం. ఇవి కొన్ని సంవత్సరాల వరకే ఉండే అధికారం. అయితే దేవుని బిడ్డలకు ఒక అధికారం ఇచ్చాడు దేవుడు. యోహాను సువార్త 1:12 ప్రకారం, యోహాను సువార్త 1:12 ప్రకారం అధికారము 1:12. వినండి వినండి. తన్ను ఎందరు అంగీకరించుదురో వారి అందరికీ, అనగా తన నామమునందు దేవుని పిల్లలొకటికి ఆయన అధికారం అనుగ్రహించాను. హల్లెలూయా. ఏమి ఇవ్వబడిందంట దాని పిల్లలకి? చెప్పండి, ఏమిటి అధికారం అనండి? చెప్పండి, ఇంకోసారి చెప్పండి. ఎన్ని సంవత్సరాల అధికారం? మనము బ్రతికినంత కాలం ఈ అధికారం ఉంది. నువ్వు దేవుని బిడ్డవని ఒక ముద్ర ఇవ్వబడింది నీకు. స్తోత్రం కలుగును గాక. 5 సంవత్సరాలు కాదు, 50 సంవత్సరాలు కాదు. నువ్వు ఎప్పుడైతే యేసు క్రీస్తు దగ్గరికి వచ్చావో దేవుని వాక్యము సెలవిస్తా ఉన్నది, నువ్వు ఎవరమైనా కావచ్చు, నువ్వు దేవుని బిడ్డవి. ఎవరేసారు నీకు ముద్ర అంటే సాక్షాత్తుగా దేవుడు అంటున్నాడు దీని గురించి. స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నాడు మనల్ని? ఆయన దగ్గర వచ్చిన పిల్లలందరినీ ఉన్నాడు, అధికారం ఇచ్చా నేను మీకు. ఏం అధికారము? దేవుని బిడ్డవి. ఈ భూమి మీద ఎవరిని దేవుని బిడ్డ అనరు. ఒక యేసయ్య దగ్గరకు వస్తేనే దేవుని బిడ్డ అంటారు. కనుక ఈ అధికారము
అధికారం కలిగిన యేసయ్య చెబుతున్నాడు శిష్యులతో. ఎవరితో చెబుతున్నారు? అధికారం కలిగిన యేసయ్య శిష్యులతో చెప్తున్నాడు. ఈ యేసయ్యకి ఎక్కడెక్కడ అధికారం ఉంది? వాక్యంలో గమనించినప్పుడు పరలోకముల అధికారం ఉందంట, ఈ భూమి మీదకి అధికారం ఉందంట. చప్పలు కొట్టి కనపరచుదా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అధికారం గల దేవుడు మాట్లాడుతున్నాడు మనల్ని. స్తోత్రం. ఇది 5 సంవత్సరాల అధికారం కాదు. ఈ మాటలు వింటున్న క్రీస్తులో ప్రియ దేవుని బిడ్డలారా, చెదిరిపోయిన మన జీవితాలను ప్రభు బాగు చేసి ఒక సంఘముగా నిలిపి, ఒక సమాజముగా నిలిపి, దేవుడు నీకేమిచ్చాడంటే ఈ అధికారం ఇవ్వటానికి పరలోకం నుండి అధికారం తీసుకుని వచ్చాడు భూమి మీదకి. సంఘం అంటే మనుషుల చేత కట్టబడింది సంఘము కానే కాదు. దేవుడే సంఘాన్ని స్థాపించాడు. సంఘం ఎలాగా ఏర్పాటు చేయబడిందంటే తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం అనుంది వాక్యంలో. హల్లెలూయా. పేరేదైనా కావచ్చు, సురక్షిత మందిరం కావచ్చు, పెంతెకోస్తు కావచ్చు, బ్యాప్టిస్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మందిరము దేవునిది. ఆ మందిరానికి శిరస్సు ఎవరై అంటే యేసయ్య. ఆ మందిరానికి కాపరిగా నియమించిన వ్యక్తి సరిగా మందిరాన్ని నడిపించాలంటే ఆయనకు కూడా ఆయన దగ్గర అధికారం రావాల్సిందే. దేవునికి మహిమ కలుగును గాక. అంటే సంఘానికి, సేవకునికి వాళ్ళ బాధ్యత నెరవేర్చడానికి అధికారము ఆయన అక్కడి నుండి ఇస్తా ఉంటాడు. ఒక దైవజనుడిగా నువ్వు ఎలాగా జీవించాలి, ఈ 2 సంవత్సరాలు గడిచింది అనుకోవటం కాదు. 2 సంవత్సరాల కన్నా ఇంకా 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ప్రభువు వచ్చే వరకు చెప్పాను కదా. సంఘం అనేది మనం ఏర్పాటు చేసుకునేది కాదు, దేవాది దేవుడే ఏర్పాటు చేసుకొని ఇక్కడ నియమించాడు. అంటే ఒక అధికారముతో ఇవ్వబడింది సంఘం. ఇంకో విషయం కూడా చెప్పాలి. సంఘం అనేది ఊరకనే రాలేదు. యేసుక్రీస్తు నమ్ముకున్న ఆయన బిడ్డలమైన మనలందరినీ ఆయన రక్తము చేత కడగబడ్డాం, కొనబడ్డాం, వెల చెల్లించాడు ప్రభు. అందుకని వెల చెల్లించిన సంఘాన్ని గురించి ఈ లోక అధికారులకు ఎంత మాత్రం జ్ఞానం ఉండదు. స్తోత్రం కలుగును గాక. ఎందుకోసమంటే భూ సంబంధమైన వారికి ఈ విషయాలు అర్థము కావు. అవి ఆత్మ సంబంధులకు మాత్రమే ఆ విషయాలు అర్థమవుతా ఉంటాయి. స్తోత్రము కలుగును గాక. ఆత్మ సంబంధమైన స్వరం నీ హృదయంలో ధ్వనిస్తూ ఉంటుంది, నిన్ను ఉజ్జీంపరుస్తూ ఉంటుంది. సంవత్సరాలు వెంబడి సంవత్సరాలు హబక్కుకు ప్రార్థించినట్లుగా ప్రభువా సంవత్సరాలు గడుచుచుండగా నీ కార్యాలు నూతనపరచుము. స్తోత్రం కలుగును గాక. నూతన అంటే 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరం వచ్చిందంటే అర్థం ఏంటంటే ఇంకా చేయవలసిన పని చాలా ఉందని. స్తోత్రం కలుగును గాక. అంటే ఒక వ్యక్తికి పాట వచ్చిందంటే పాట వచ్చినంత మాత్రాన భక్తి అవ్వలేదు, ప్రార్థన చేసినంత మాత్రాన భక్తి అవ్వలేదు, ఒకవేళ సువార్త చెప్పినంత మాత్రాన భక్తి అవ్వలేదు, లేకపోతే 4 సంఘాలు కట్టినంత మాత్రాన భక్తి అవ్వలేదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా చేయవలసింది చాలా ఉంది. అందుకోసమే దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే మొట్టమొదటిగా నాయకుని పిలుపు, తర్వాత పిలుపులో సంఘ పరిచర్య. నాయకుని పిలుపు, తర్వాత ఆ సంఘ పరిచర్య. కనుక ఈ సంఘానికి మొట్టమొదటగా అధికారం ఇచ్చి మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఎందుకోసమంటే నేను మీ ఎక్కడికి వెళ్ళినా నేను మీకు తోడుగా ఉంటానని చెప్పి ఆ ప్రభు వెళ్ళిపోయాడు. స్తోత్రం కలుగును గాక. ఆయన ఇప్పుడు మన మధ్య లేడు, అయితే సంచరిస్తూ ఉన్నాడు. ఎలాగంటే ఆయన ఆత్మస్వరూపిగా సంచరిస్తూ ఉన్నాడు. ఆత్మస్వరూపిగా సంచరిస్తూ ఉన్నాడు. ఎలాగా అని వాక్యంలో గమనించినప్పుడు ఈ మాట చెప్పారు. యేసయ్య ఆరోహణమై వెళ్ళిపోయే ముందుగా అపోస్తుల కార్యగ్రంథం 1:8 ప్రకారం ఆయన వెళ్ళిపోయే ముందుగా ఒక మాట చెప్తున్నాడు. అక్కడ ఎంతమందితో చెప్తున్నాడంటే శిష్యులతో చెప్తున్నాడు, అక్కడ విశ్వాసులతో కూడా చెప్తున్నాడు. అప్పుడు ఎంతమంది ఉన్నారంటే 12 మంది శిష్యులు. అంటే వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు.
కనుక మీరు యెరూషలేములోను ఒకటి బాగా గమనించండి. యెరూషలేం అంటే స్థానిక సంఘం. యెరూషలేములోను ఆ. యూదయ సమరయ యోదయ అనగా అర్థం ఏంటంటే సహోదరుల మధ్య, సమరయ అనగా అన్యుల మధ్య, బూది గంతముల వరకు మాకు సాక్షులై మాకు మీరు సాక్షులు. స్తోత్రం కలుగును గాక. మన సాక్ష్యం ఎంతవరకు వెళ్ళాలంట? 3 రకాలైన ప్లేసులు ఇక్కడ ఇవ్వబడుతూ జరిగింది. ఎన్ని రకాల ప్లేసులు? మొట్టమొదటి ప్లేసు యెరూషలేం. యెరూషలేం అంటే నీ స్థానిక సంఘంలో నీకు సాక్ష్యం కావాలి. చాలా మందికి స్థానిక సంఘంలో సాక్ష్యం ఉండదు. బయటికి వెళ్ళి ఎక్కడెక్కడో సాక్ష్యం పొందుకుంటా ఉంటారు. అది ప్రయోజనం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు చేసే మొట్టమొదటి కార్యం ఏంటంటే, మొట్టమొదటిగా యెరూషలేములో నీకు సాక్ష్యం కావాలి. నువ్వు సాక్షిగా జీవించాలి. నీ స్థానిక సంఘంలో నీకు సాక్ష్యం కావాలి. తర్వాత యోదయ. యోదయ అంటే సహోదరుల మధ్య కూడా నీకు సాక్ష్యము కావాలి. తర్వాత సమరయ. సమరయ అనగా అన్యుల మధ్య కూడా నీకు సాక్ష్యము కావాలి. అంటే ఈ 3 ప్లేసులు నువ్వు సాక్షిగా ఉండాలన్నంతగా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఎంత ఆశ చూడండి, గమనించండి. ఎక్కడ కావాలి మనకి సాక్ష్యం? ఎక్కడ చెప్పాలి? ఎక్కడ? ఒకటి మొట్టమొదటిగా స్థానిక సంఘం, రెండవది సహోదరులు, మూడవది సమరయ బూదిగంతముల వరకు. ఇది దేవుని యొక్క అనాది ప్రణాళిక. హల్లెలూయా. అప్పుడు మన మీద ఎంత ప్రణాళిక పెట్టుకున్నాడు దేవుడు. అయితే మనమేమనుకుంటాం? మన సంఘం వరకు చాలు, లేకపోతే కొంచెం ఒక మెట్టు ఎక్కితే ఇంకొక దగ్గరికి వెళ్తే చాలు కదా. అదే కదా. అలా కాదు. సంఘానికి ఇచ్చిన నిదర్శనం అది కాదు. అసలు అలా కాదు. అయితే ఎందుకు ఈ మాట చెప్పాడంటే, మొట్టమొదటిగా ఈ మాట ఎవరు చెప్పాడంటే, శిష్యులకి ప్రభు చెప్పాడు. ఆ శిష్యులకి అప్పగించబడిన సంఘం కూడా ఉన్నారు అక్కడ ఆ మాట చెప్పేటప్పుడు. స్తోత్రం కలుగును గాక. ఈ మాట ఎప్పుడు చెప్పాను కదా, యేసయ్య మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత చెప్పిన మాటలు ఇవి. అర్థమవుతున్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చూద్దాం. అయ్యా మీరు చెప్పి ఒక్క మాట కూడా అర్థం కాదన్న వాళ్ళు స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. రెండోటికి హల్లెలూయా. హల్లెలూయా. మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్ అన్నారు. అంటే మన మనసు ఎక్కడో ఉంది, మనిషి మాత్రం హల్లెలూయా. దేవుని యొక్క ఆ కోణం మనం కనుక్కున్నప్పుడు అది కనుక్కున్నట్టు చాలా కష్టం. ఇది సామాన్యం. దీనికి ఆ కోణం కనుక్కుంటాను కాబట్టి చదువు కాదు కావాల్సింది దేవుని జ్ఞానం. ఇందాక మనం చదివాం కదా ఎఫెసీ పత్రికలో, దేవునితో సంపూర్ణ పురుషులమయ్యే వరకు, దేవుని జ్ఞాన విషయంలో ఏకత్వం పొందే వరకు, ఆ ఉద్దేశంతో ప్రభువు సంఘాన్ని సేవకులను నియమించుకున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఈరోజు నీ పరిస్థితి ఏమైనప్పటికీ కూడా ఒక మంచి సమాచారం ఏంటయ్యానంటే, సంఘము సేవకులు అనే వీళ్ళిద్దరూ కూడా మనకై మనం కల్పించుకున్నటువంటి ఉద్దేశాలు అసలు ఎంత మాత్రం కూడా కాదు. ఇది ఏందయ్యానంటే, దేవాది దేవుడే చెప్పాను కదా, ఏదైనా తోటలో తెగిపోయిన ఆ సహవాసాన్ని మరలా కలపటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గెత్సేమనే తోటకి వెళ్ళాడు. స్తోత్రం కలుగును గాక. అక్కడ చెమట రక్తము అయ్యే వరకు మరణము పొందునంతగా ప్రార్థన చేశాడు. ఆయన రక్తము చిందించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆరోహణమే వెళ్ళే ముందుగా చెప్పిన మాటలు ఇవి. ఆరోహణమే వెళ్ళే ముందుగా చెప్పిన మాటలు అంటే ఒక అధికారముతో చెప్తున్నటువంటి మాటలు ఇవి. సంఘం అంటే దేవుని అధికారము చేత నియమించబడినదే సంఘం. స్తోత్రం కలుగును గాక. ఏ అధికారం చెప్పండి? నోరు తెరిచి చెప్పాలి. ఏ అధికారం? దేవుని అధికారము చేత
నియమించబడినదే సంఘం. సేవకులు కూడా దేవుని అధికారము చేత నియమించబడిన వారే సేవకులు. ఈ రెండిట్లో ఇంకా తేడా ఏమీ లేదు. ఒకవేళ దేవుని అధికారము కాకుండా మన ప్రయత్నానికి మనం సేవకు వచ్చినా మనం కట్టుకున్న అలాంటి సంఘాలు సహవాసాలు కనుమరుగైపోతాయి. కారణం ఏంటంటే ప్రభు పిలవలేదు గనక, ప్రభు ప్రణాళికలో లేవు గనక. స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ప్రభు ప్రణాళికలో ఉన్నట్లయితే యోనా మాట వినుకోకుండా దారి తప్పి వెళ్ళిపోయినా ఒక దెబ్బ కొట్టి తీసుకొచ్చి పెడతాడు ఇక్కడ. స్తోత్రం కలుగును గాక. నేను చేయమన్న పని ఏంటి, నువ్వు ఎక్కడికి వెళుతున్నావు, నేను అప్పగించబడిన పని ఏంటి, నువ్వు చేసే పని ఏంటి అని దేవుడు ఏం చేస్తాడంటే ఒక దెబ్బ కొట్టి తన పనిని తాను జరిగించుకుంటాడు. కారణం ఏంటంటే ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రియ క్రైస్తవ సంఘమా, దేవుని బిడ్డలారా, అందరూ దేవుని ప్రణాళికలో ఉండబట్టే ఇక్కడికి వచ్చారు. లేకపోతే ఒక్కరు కూడా ఈ స్థలానికి వచ్చేవాళ్ళు కానే కాదు. స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇంతవరకు సంఘానికి సేవకునికి శిరస్సు యేసయ్యనప్పుడు యేసయ్య దగ్గర నుంచి ఏమొస్తుందని తెలుసుకున్నాము. అధికారం వస్తుంది, అధికారం వచ్చింది. ఇప్పుడు ఆ అధికారాన్ని మనం ఏం చేయాలంటే నిలబెట్టుకోవాలి. రావడం ప్రాముఖ్యం కాదు, రక్షించబడటం ప్రాముఖ్యం కాదు, బాప్తీసం తీసుకోవడం ప్రాముఖ్యం కాదు. బాప్తీసం తీసుకున్న నీవు అక్కడ ప్రమాణం చేశాం కదా మనము. ఏమని అంటే కరువైనా హింసలైనా నిందలైనా తొదుకున్న ప్రాణము పైన యేసుని వదిలిపెట్టునని ప్రమాణం చేశావు కదా. కొన్ని చిన్న శ్రమ వస్తే ఆగిపోయావు. ఏందమ్మా చర్చికి రాలేదంటే ఎన్నో సాకులు చెప్పావు. మరి అక్కడ చేసిన ప్రమాణం ఏమైపోయింది? అక్కడ రక్షణ బాప్తీసం తీసుకున్న తర్వాత దేవునితో ప్రమాణం చేశావు కదా. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నిన్ను పిలిచిన దేవుడు, నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మాత్రమే నమ్మదగిన వాడు. అందుకోసమే నమ్మదగిన వాడు మనలను ఆయన ఉద్దేశం ఏంటో చెప్తూ ఉన్నాడు. క్రీస్తులో ప్రియులైన దేవుని బిడ్డలారా, ఏం తెలుసుకున్నామంటే ఇంతవరకు సంఘము అనేది, సేవకులు అనేవాళ్ళు దేవుని అధికారం కింద ఉన్నారు అని తెలుసుకున్నాం. సంఘమైనా చెప్పాలి, సేవకులైనా దేవుని అధికారం కింద ఉండవలసినదే. ఎప్పుడైతే దేవుని అధికారం కింద మనం ఉంటామో మనము జీవించినంత కాలం ఆ సేవకులకు కావచ్చు, ఆ సంఘానికి కావచ్చు, తిరుగు ఉండనే ఉండదు. స్తోత్రం కలుగును గాక. ఎందుకు తిరిగి ఏమిటంటే ఆయన చెప్పాడు కదా మనకు ఒక మాట. ఏం చెప్పాడు? నాకు పరలోకంలో అధికారం ఉంది, భూమి మీద కూడా నాకు అధికారం ఉంది. హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి ఇది, ఎంత గొప్ప మాట. ఎవరు చెప్తారు ఈ మాట? పరలోకంలో నాకు అథారిటీ ఉంది, భూమి మీద కూడా నాకు అధికారం ఉంది. మీరు వెళ్ళండి శిష్యులారా, మీరు వెళ్ళండి, నేను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తీసం ఇయ్యండి, శిష్యులుగా చేయండి, సంఘాలు కట్టండి. అంటే సంఘమైనా సేవకులకైనా ఎక్కడి నుంచి వస్తుంది అధికారం? నీకు ఎవరిచ్చారు అధికారం అంటే? బయట పెడతా నీకు ఎవరు ఇచ్చే అధికారం అంటే నీకెవరు ఇచ్చాడు వచ్చి మాట్లాడటానికి? దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవెవరు అసలు మాట్లాడటానికి? పరిశుద్ధ గ్రంథం చెప్తుందండి. ఏం చెప్తున్నాడు దేవుడు? చెప్పాలి, 4 సార్లు చెప్పినా పర్వాలేదు. యేసు చెప్పాడు ఈ మాట, మరణాన్ని జయించి తెగిలేచాడని చెప్పాడు. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. మీరు వెళ్ళండి. ఇక్కడ కూర్చుంటే కుదరదు, ఇక్కడ కూర్చుంటానికి మిమ్మల్ని నేను పిలవలేదు, మీరు బయటికి వెళ్ళాలి. స్తోత్రం. నీ సాక్ష్యం ఇక్కడే ఉండకూడదు. ఈ యెరూషలేములో ఉన్న సాక్ష్యము యూదుల దగ్గరికి వెళ్ళాలి, అంటే సహోదరుల దగ్గర కూడా బయటికి వెళ్ళాలి. సహోదరుల దగ్గరికి వెళ్ళిన నీ సాక్ష్యము అన్యుల దగ్గరికి కూడా వెళ్ళాలి. అన్యుల దగ్గరికి వెళ్ళిన సాక్ష్యం భూతిగంత వరకు నీ సాక్ష్యం వెళ్ళిపోవాలి. హల్లెలూయా. క్రీస్తులో ప్రియులైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు అధికారం కింద సంఘం ఇవ్వబడిందని తెలుసుకున్నాం. పాత నిబంధన గ్రంథములో యెషయా పుస్తకాన్ని మనం చూస్తాం.
యెషయా పుస్తకాన్ని మనం చూస్తాం. యెషయా గ్రంథం అంటే అధికారం ఎట్లా వస్తుంది? అధికారం ఎట్లాగా వస్తుంది? 11వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. యెహోవా ఆత్మ యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు అతని మీద నిలుచుని. ఇది ప్రవచన. ఈ యెషయా గ్రంథం బైబిల్ అంతటిలో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ ఒక్క యెషయా గ్రంథంలో మాత్రమే 66 అధ్యాయాలు ఉన్నాయి. అర్థమవుతుందా? బైబిల్ అంతట్లో ఎన్ని పుస్తకాలు అంటే 66 పుస్తకాలు. క్రొత్త నిబంధన, పాత నిబంధన కలిపి ఈ ఒక్క యెషయా గ్రంథంలో మాత్రమే 66 అధ్యాయాలు అన్నారు. దీన్ని ఏమంటారంటే ఈ పుస్తకాన్ని మినీ బైబిల్ అంటారు. బైబిల్తో సాటి సంబంధించింది అని అంటారు. ఇక్కడ ఇంకో విషయాన్ని మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ యెషయా భక్తుడు ఈయన 5 అధ్యాయాలు, బాగా వినాలి, 5 అధ్యాయాలు రాసుకుంటా వచ్చాడు ఇజ్రాయెల్ గురించి. 6వ అధ్యాయంలోకి వచ్చేసరికి దేవుని యొక్క దర్శనం ఆయనకు వస్తుంది. హల్లెలూయా. ఏమొస్తుంది ఈయనకి? చెప్పాలి, ఏమొస్తుంది? 5 అధ్యాయాలు ఇజ్రాయెల్ గురించి రాసుకుంటూ వచ్చినటువంటి ఆయనకు అసలు ఆయన స్థితి ఆయనకు అర్థం అవ్వాలంటే 6వ అధ్యాయంలో ఆయన ఉద్దేశం ఏందో ఆయనకు కనబడింది. అక్కడ సిరూపులు కిరూపులు ఆ దర్శనం చూడటం గమనించినప్పుడు అక్కడ 6వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదివినప్పుడు అయ్యో, ఈ మాట ఎవరంటున్నారు చెప్పండి? నోరు తెరిచి చెప్పాలి అందరూ. యెషయా భక్తుడు అనండి. యెషయా భక్తుడు 66 అధ్యాయాలు రాశాడు కదా. ఇన్ని అధ్యాయాలు రాసిన ఆయన ఏమంటున్నాడు? అయ్యో. అయ్యో అంటే అయ్యో అనే మాట ఎక్కడ వాడబడతాం? ఎక్కడంటాం? ఏదన్నా ఇల్లు తగలబడిపోతా ఉంటే అప్పుడు అంటాం అయ్యో. చదువుమా. అపవిత్రమైన పెదవుల గలవాడును, అపవిత్రమైన జనుల మధ్య నేను నివసిస్తున్నా. ఆగండమ్మా. ఏమయ్యా భక్తుడు, 66 అధ్యాయాలు రాసావు కదా దేవుని ఆత్మ చేత. ఇన్ని రాసినటువంటి వ్యక్తివి నీకెందుకు అపవిత్రమైన మాటలు వచ్చుకునియ్యా? అప్పుడు నీ నోడుగుండా అపవిత్రమైన మాటలు వస్తున్నాయా? ఏమండి వస్తాయా? ఆయన అంటున్నాడు అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడును ఒకటి, రెండవది అపవిత్రమైన జనుల మధ్య నివసించువాడును. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మన పెదవుల గుండా ఏ మాటలు వస్తున్నాయో మనకు తెలిసి ఉండాలి. రెండవది ఎవరి మధ్య మనం ఉంటున్నామో మనకి తెలిసి ఉండాలి. అలాగా తెలిసి లేకోకుండా మనము ఏమి చేసినా కూడా మన సాక్ష్యము బయటికి వెళ్ళదు. కనుక క్రీస్తులో ప్రియులైన దేవుని బిడ్డలారా, ఈ యెషయా గ్రంథములో ఈ భక్తుని విషయంలో మనము ఆలోచన చేసినప్పుడు 42వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. అతడు కేకల వేయుడు, అరవడు, తన కంఠస్వరము వీధులలో వినబడనీయుడు, నలిగిన రెల్లును అతడు ఇరవడు, మకమకలాడుచున్న జనపనార ఒత్తి తిని ఆర్పుడు, అతడు సత్యము ననుసరించి న్యాయము కనపరచును.
ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రవచనం, సిలువను గురించినటువంటి ప్రవచనం. ఇది యేసు ప్రభువారు గురించి పాత నిబంధనలో చెప్పబడ్డ ప్రవచనం క్రొత్త నిబంధనలో నెరవేరింది. అది అయిపోయింది. హల్లెలూయా, అయిపోయింది. అయితే ఇప్పుడు సంగతి ఏంటంటే, సంఘమైన సేవకులమైన మనము దేవుని అధికారం కింద ఉండవలసిందే. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు యుద్ధ నుండి పారిపోవును. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అధికారం రావాలంటే ఏం చేయాలంట? మనందరం దేవునికి లోబడి ఉండాలి. దేవునికి లోబడడం అంటే ఎట్లాగా అనంటే, బాగా వినండి, ఒక సెల్ ఫోన్ కి ఛార్జింగ్ అయిపోయింది, ఆ కరెంటు నుండి దీనికి సప్లై ఇవ్వాలి, అప్పుడు మాత్రమే ఇది ఛార్జింగ్ అవుతా ఉంటుంది. అంటే దీన్ని ఏమంటారంటే, ఒకవేళ ఏకాంత ప్రార్థన అవ్వచ్చు, లేకపోతే కుటుంబంతో కలిసి ప్రార్థన కావచ్చు. ఈ ప్రార్థనలో మనకి ఏమొస్తా ఉంటుందంటే, దేవుని దగ్గర నుంచి ఏమొస్తుందంటే శక్తి వస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఆ శక్తిని పొందుకొని బయటికి వెళ్ళినప్పుడు దయ్యం అంటుంది, బాబోయ్ వీళ్ళు సామాన్యమైన మనుషులు కాదు. కారణం ఏంటంటే, దయ్యానికి కూడా తెలుసు మన భక్తి, మన ప్రార్థన తెలుసు, మన విధానము తెలుసు. కనుక దయ్యాన్ని గురించిన అవగాహన కలిగిన వారమై దయ్యాన్ని ఎదిరించాలి గనక దాని కోరలు యేసయ్య పీకి వేసినప్పటికీ సిలువలో దాని వలలో పడకుండా మనకిచ్చిన పిలుపును మనము జాగ్రత్త చేసుకుంటూ ప్రభు వచ్చే వరకు మనల్ని మనము కాపాడుకుంటూ, కుటుంబాన్ని కాపాడుకుంటూ, వచ్చినటువంటి సంఘాన్ని కాపాడుతూ దేవాది దేవుని దగ్గర నిలబడే అంత వరకు, మరణము వరకు ప్రభుకి నమ్మకస్తులుగా ఉంటా ఉన్నప్పుడు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ పరిచర్య 3వ సంవత్సరములను ఇంకా రాబోతున్నటువంటి సంవత్సరాల్లోనూ అధికమైన ఆశీర్వాదాలతో ప్రభువు నింపటానికి సమర్థుడు. స్తోత్రం కలుగును గాక. అంతకంటే ఇక గొప్ప ప్రసంగం వేరే విషయాలు ఏమి లేవు. తల్ల ఉంచుదాం, చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభువా, స్తోత్రం 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 చౌదాం. స్తోత్రం. సంఘం అనేది దేవుడు నియమించాడు. సువార్త నాయకుని పిలుపు అనేది కూడా దేవుడు నియమించాడు. అయితే మన ఇద్దరకు సంఘమైన సేవకులమైన దేవుని దగ్గర నుంచి దేవుని యొక్క అధికారముతో మనం పరిచర్య చేయాలి. 2 సంవత్సరాలు ఈ పరిచర్య కాకుండా దైవ జనులుగా ఉన్నటువంటి ఇక్కడ అనేక దైవ జనులు ఉన్నారు గనక వారి యొక్క సంఘ పరిచర్యలోను అంతం వరకు ప్రభు వచ్చే వరకు ప్రభు ఎదుట మనము నిలబడి యేసయ్య చేత బల నమ్మకమైన మంచి దాసులని పిలిపించుకునేంత వరకు ప్రభు కృపతోడై ఉండి నడిపించాలని ముందుకు కొనసాగదాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. మన 2 హస్తాలు పైకెత్తుదాం. ఇదిగో దేవాది దేవుని సంకల్పంలో ప్రభువా కృతజ్ఞతలు పరిశుద్ధాత్మ దేవుడా నాయన హల్లెలూయా. ఈ భూమి మీద చెదిరిపోయిన మా జీవితాలు నాయన అయా క్రమము లేని మా బ్రతుకులను స్వామి సర్వశక్తుడా నాయన ఏదేను తోటలో తెగిపోయిన సహవాసం నాయన మరలా నీతో కలపటానికి మనిషి కుమారుడుగా దిగి వచ్చావయ్యా. మరణమును జయించావు, తిరిగి లేచారోహణమై వెళ్ళిపోతూ పరలోకమందును భూమి మీద నాకు అధికారం ఇవ్వబడిందని సెలవిచ్చావే. ఇక్కడ సేవ చేస్తున్న మీ దాసులు
నాతోటి దైవజనులు మేమందరము కూడా అయ్యా మాకు మీ అధికారము కావాలి నాయన, మీ జ్ఞానము మాకు కావాలి స్వామి. మమ్మలను మేము తైనా మా జీవితాలు కట్టుకుంటూ సంఘమును బలపరుచుకుంటూ యేసయ్యా మీరు వచ్చే వరకు నీ కృపలో మమ్మల్ని కొనసాగనియండి నాయనా. నీకు స్తోత్రం. సేవ చేస్తున్న మీ దాసును బట్టి, సేవకురాలను బట్టి, ఇచ్చిన బిడ్డల కొరకు నీకు స్తోత్రాలు యేసయ్యా. స్థానిక సంఘాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. నాయన వారికి ఇచ్చిన ఈ కృపలో నాయన అయ్యా నీ బిడ్డలకి ఏ కృప అనుగ్రహించబడిందో ఆ కృపలో ఈ 3వ సంవత్సరములో మరొక నూతనమైన కృప అభిషేకములో మీరు నిలబెట్టండి నాయన. నూతన తలంపులతో నింపండి నాయన. పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రాలు నాయన. మీ రాకడ దినాల్లో మేము మంచి దినాల్లో ఉంటూ ఉండగా సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రాలయ్యా. నీ కొరకు అంతవరకు సాక్షుల బ్రతుకు కృప చూపుమని నాయన మాతోటి దైవజనుల కొరకు నేను స్తుతిస్తూ ప్రియ పరిశుద్ధాత్మ దేవుడా నాయన ఈ సంవత్సరం అంతట్లో తండ్రి ప్రభువా ఈ మందిరములో నూతన కార్యాల చేత అయ్యా నూతన విశ్వాసుల చేత చల్లారిపోయిన ఆత్మలను ఉజ్జీవకరముగా నీ బిడ్డలు ఎక్కడికి పనులకు వెళ్ళినా అక్కడికి సాక్షులుగా మీరు వాడుకోండి. లోకం ఏ కోశాన్ని బిడ్డల మీదకి ఎఫెక్ట్ చేయకోకుండా కానీ తండ్రి నీ బిడ్డలు మీరు కాపాడండి, సహాయం చేయండి. ప్రాణప్రియుడు ప్రాణనాథుడు మన కొరకు అతి త్వరలో రానయ్యున్న యేసయ్య నామమున తండ్రి ఆమేన్. నేను చాలా ప్రాంతాలు తిరిగాను, చాలా చోట్ల వెళ్ళాను, చాలా సంఘాలు ఉన్నాయి, చాలా అనుబంధం ఉంది నాకు. కానీ నేను ఇన్ని మాటలు చెప్పిన సుధాకర్ గారు చెప్పిన మాటకే ప్రాముఖ్యత ఇస్తారు తప్ప మిగిలిన వాళ్ళు చెప్పిన మాటలు ఎవరు వినరు. వినరా? వినరు. మరి ఏంటో దేవుడి వాళ్ళు మరి ఏం పెట్టాడు మరి మాకు అయితే తెలియదు, కానీ అది దేవుని కృప. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళ మధ్యలో చేయాలన్నా వాళ్ళని మార్పు చెంది చేయాలన్నా ఏది చేయాలన్నా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాధాన్యతను తలంపులను కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక సేవాభారము కలిగి మరి నా జనము నశించిపోతున్నారని ఎస్తేరు ఏ విధముగా ఉపవాసం ఉండి ప్రార్థించి తన ప్రజల కొరకు తన జాతి కొరకు ఏ విధముగా ఆమె పడబడిందో మరి దేవుని చిత్తమైతే అటువంటి భారము కలిగినటువంటి పరిచర్య మరి ముందుకి కొనసాగాలని ప్రభు పేట నేను ప్రేమతో కోరుకుంటున్నా. ప్రార్థన చేసుకుందాం. జీసస్ క్రైస్ట్ మిల్కీ గాడ్. అందరూ మనం ఇక్కడ ఉన్నాం, ఇన్ని ప్రసంగాలు విన్నాం. ఒక్కసారి మన పైకి కూడా చూడండి, పైన పరిస్థితి ఎలా ఉందో. ప్రభువా 2 సంవత్సరాలు గతించిపోయినాయి, 3వ సంవత్సరంలో ప్రవేశించారు ఈ యొక్క పరిచర్య. ప్రభువా నీ చిత్తమైతే ఇగో త్వరగా పై కప్పు వేయాలి, ఇక్కడ అద్భుతం జరగాలి, ఇక్కడ సహాయం జరగాలి. ప్రభు ఎవరిని ప్రేరేపిస్తారు, ఎవరి ద్వారా సహాయం చేస్తారు, ఏ విధంగా ఈ ప్రాంతంలో పరిచర్య ముందుకు కొనసాగాలో ప్రభు మీరే సహాయం చేయమని మనందరము మంచి మనసుతో ఏక మనసుతో అందరూ హృదయపూర్వకంగా కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. అందరూ స్తోత్రం చెప్దాం. స్తోత్రం స్తోత్రం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మన ప్రార్థనలు ఆలకించి ఇదిగో ఈ స్థలము పవిత్రపరచబడాలి, ఆటంకాలన్నీ తొలగించబడాలి, ఇదిగో ఈ ప్రదేశం అంతా కూడా మార్పు చెందాలి, ఇంకా మార్పు చెందినటువంటి మనుషులు మార్పు చెందాలి, అనేకమైన సమస్త జనులకి ప్రార్థన మందిరంగా మార్చబడాలి, అనేక మంది స్వస్థతలు పొందాలి, అనేక మంది రోజులు బాగుపడాలి, దెయ్యముల చేత పీడింపబడుతున్నారు విడుదల పొందాలి, అనేక మంది మారు మనసు పొంది రక్షణకు నడిపించబడాలి. ఈ స్థలము అలా పరిశుద్ధమైన స్థలంగా మార్చబడాలి. ప్రైజ్ మైటీ గాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రతి ఒక్కరు ప్రార్థించండి. ప్రభువా నీ చిత్తమైతే త్వరగా ఇవ్వనని కప్పుపడాలి. అయ్యా నీ చిత్తమైతే త్వరగా తండ్రి మరలా మేమందరము నేను స్తుతించాలి, మరలా మేమందరము నేను ఆరాధించాలి. అయ్యా ఇదిగోనైనా ఈ యొక్క గోడలతో ఇదిగోనైనా కప్పు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ స్థలములో తండ్రి మా ప్రార్థన మీరు విన్నారనేటువంటి సాక్ష్యము మరలా మేము వినాలి. ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు స్వామికి ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు ప్రభుని స్తుతించండి. ఇదిగో ప్రభు కార్యాలు చేయబోతున్నాడు, అద్భుతాలు చేయబోతున్నాడు, మహత్కార్యాలు చేయబోతున్నాడు, అనేకమైన ద్వారాలు తెరవబోతున్నాడు.
చేయబోతున్నాడు. జీసస్ క్రైస్ట్ మైటీ గాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ద లార్డ్. నీ ప్రార్థన నిష్ప్రయోజనము కాదు. ఇదిగో ఒకప్పుడు నువ్వు నిష్ప్రయోజకుడివి, ఇప్పుడు ఒక ప్రయోజనకరమైనటువంటి వాడుగా మార్చాడు. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, సర్వాధికారి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీ సంకల్ప ప్రకారముగా నీ సేవకులను మీరు ప్రతిష్ఠిత చేశారు. తల్లి గర్భంలో రూపించబడక మునిపే మీ కృపను చూపించారు. అందుకోసమే తండ్రి ప్రభా, నీ బిడ్డ భారము కలిగి పరిచర్య చేయాలనేటువంటి ఒక తలంపుడు ప్రభు మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎన్నో ఆకలి దప్పులు అయినా, ఎన్నో విధాలుగా అవమానాలు, ఎన్నో విధముగా దూషణలు, ఎన్నో విధాలైనటువంటి అన్ని అనుభవిస్తూ ఉన్నాడు తండ్రి ప్రభా. ఎందుకంటే వీటి వెనుకాల ఆశీర్వాదం ఉంది, వీటి వెనుకాల దీవెన ఉంది, వీటి వెనుకాల తండ్రి ప్రభా మహిమ ఉందని తండ్రి ప్రభా. అయ్యా నీ బిడ్డ సాక్ష్యమిస్తుండగా ప్రభా నీ కృపతో నింపి బలపరచండి. ఎవరిని ప్రేరేపిస్తారో, ఎవరి ద్వారా సహాయం చేస్తారో ప్రభా, ఈ యొక్క మందిరమునకు కప్పు వేయడానికి ప్రభా అయ్యా మీ కృపలను తోడుగా ఉంచమని అడుగుతున్నాం ప్రభా. నీ సహాయాలు అనుగ్రహించండి ప్రభా, ఐక్యతనివ్వండి తండ్రి, ప్రేమను అనుగ్రహించండి ప్రభా. ఇదిగో శత్రు సమూహములను జయించే కృపను ప్రభా మీరు అనుగ్రహించండి తండ్రి. అనేకులను ప్రేమించి అనేక మంది నాయన తండ్రి అయ్యా ఈ యొక్క స్థలములో ప్రభా మారు మనసు పొంది రక్షణ అనుభవంలోకి నడిపించేటువంటి కృపను ప్రభా మీరు అనుగ్రహించమని, అలాగే చేరి ఉన్నటువంటి నా తోటి దైవ సేవకులందరినీ బట్టి కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ కొత్తపట్నం మందిరంలో మా అందరికీ వివిధ రకాలైనటువంటి పరిచర్యలను కూడా ప్రభా మీరు మాకు అనుగ్రహించారు. మాకు అప్పగించినటువంటి పరిచర్యలను కూడా ప్రభు మీరు ఆశీర్వదించండి. మాకు అప్పగించినటువంటి పరిచర్యలన్నీ దీవించబట్టకు తండ్రి సహాయం కూడా దయచేయండి. ఐక్యత కలిగి, ప్రేమ కలిగి ప్రభా మేమందరము తండ్రి ప్రభా మీ యొక్క మంచి సహవాసములో ప్రభా అనేక మందికి సాక్ష్యం ఇచ్చేటువంటి బిడ్డలుగా మేము ఉండటానికి సహాయం కూడా ప్రభా మీరే దయచేయమని, ఈ సంఘ ఆయా ప్రార్థనలను విస్తరింప చేయండి తండ్రి. శాఖోపశాఖలుగా ప్రభా ఇక సంఘము విస్తరించబడటకు తండ్రి తగిన సహాయం కూడా ప్రభా మీరే దయచేయండి. వాక్యమును బోధించినటువంటి సేవకులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇవన్నీ ఇక్కడ కూడినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎవరిలో ఏ బలహీనత ఉందో ఆ బలహీనత నుంచి విడుదల ఇవ్వండి. నీ కృపతో నింపి, సంపూర్ణమైనటువంటి కృపతో నింపి మీ కాపుదల దయచేసి, నీ చిత్తం అయితే మరలా మేము నేను అందరము కలిసి ప్రభా ఇదిగో ఈ విధముగా ప్రభా నేను స్తుతించడానికి ఇప్పుడు కంటేను ఇంకా ముందు అయా అద్భుత రీతిగా నేను ఆరాధించేటువంటి కృపను ధన్యతను కూడా ప్రభు మీరు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ ప్రార్థన అవసరతల కొరకు అభిషిక్తుని కృపా చర్చ్ పాస్టర్ కె పీటర్, కొత్తపట్నం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.